సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి ఒక కేటుగాడు ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్కసారి నాకు ఓటేయండి మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన ఈ కేటుగాడు రాష్ట్రంలో దివాలా తీయించాడు, అప్పుల పాలు చేశాడు. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే అధ్వానంగా ఉంది. అది దాని పోను వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరుతో ఓ చట్టం తెచ్చాడు, ల్యాండ్ యాక్టింగ్ చట్టం తెచ్చి దాన్ని ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి, అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చిచ్చాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయ స్థలం అంతా కొట్టేసి దానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్ తో కలిసి సదా అంతా కలిపి ₹3,00,00,000 అవుతుంది. ఎవడ కోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెట్టా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అది అందరికి తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జేబులో డబ్బులు కొట్టేసి దొంగవు నువ్వు. ఇదే అలవాటు. రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఓ కుట్ర పన్నావు. ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు, చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే సార్, ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్ల జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్ కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష, ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. ప్రజల సొమ్ము దోచుకుంటావా? నీకు ఏం చేస్తావు అడుగుతున్నా. ఇంత డబ్బు ₹1,000 కోట్ల కొట్టేస్తున్నావే, లాస్ట్ సచ్చేది ఎక్కడ? సచ్చేటప్పుడు శ్మశానంలో కట్టెలు చేస్తారు, కట్టెలతో కాలుస్తారు నిన్ను కాదు ఎవడే సరే, కానీ నేను బంగారుతో కాల్చరు. ఇదే ఒకవేళ డబ్బు ఉందేమో, ఒకవేళ బంగారుతో ఏమైనా కాల్స్తాడే కలిపించుకోవటమేమో మాకు తెలియదు, కానీ అంత డబ్బు ఉంది. కానీ లాస్ట్కి అందరు శ్మశానం పెట్టోళ్ళము. ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు సిగ్గు లజ్జాగా తెచ్చుకో. అసలకు నేను చెప్తున్నా, రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి పనులు చేస్తున్నా చూసాం. లోపల ఫర్నిచర్, లగ్జరీ ఫర్నిచర్. ఎవడ బొసొమ్మురా నాయన, ఎవడ బొసొమ్మ? అదే సోఫాలు, డోర్లు ఇంతలా ఉన్నాయి అంటే ఏమైనా చౌకట్లు, ఇంకా డోర్లు ఇంతలా ఉంటాయేమో. దొంగతనాలు చేయడం నెంబర్ 1. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు? బెంగళూరులో 80 రూములు ప్యాలెస్, 30 ఎకరాలు, హైదరాబాద్ లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్. చాలా కష్టపడినట్టుండవు, చెమటోర్చావు, మీ కుటుంబంతో చెమటోర్చుండ్రి దుర్మార్గుడా. అందుకనే చిన్నాన్న సొంత తండ్రి లాంటి చిన్నాన్న చంపిన దుర్మార్గుడు నువ్వు. నమస్కారం అండి, నేను 14th వార్డ్ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ, కర్నూలు జిల్లా. నా పేరు షేక్ జకియా అక్సరీ. ఈరోజు మేము ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే గత ప్రభుత్వం చేసిన అరాచకాలను బయట ఎండబెట్టడానికే వచ్చినాం ఈరోజు. అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినారు, కానీ ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఒక్కొక్క రకంగా కారణాలు పెట్టి ప్రజలకు అందకుండా చేసినారు. ఒక చిన్న ఇల్లు ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినా కానీ కొంచెం 1100 గజాలు ఉందని పెన్షన్ అందకుండా చేసినారు పేదవాళ్ళకి. అట్లా చేసినారు, కానీ ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అతి తక్కువ ధరకే లీజుకు తీసుకోవడం జరుగుతుంది. మన రిషికొండ ప్యాలెస్ కూడా చూసినాము, 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టడానికి అంత ప్రభుత్వం ఏం అవసరం అండి? చిన్న చిన్న కారణాల వల్లనే ప్రజలకు పెన్షన్ అందలేదు. ఒక అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అందలేదు. అదేవిధంగా అది ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళకి పెన్షన్స్ అందకుండా చేసినారు. వితంతువులైనా కానీ వాళ్ళకు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకు అందలేదు. ఏ రైతులకు కూడా అందలేదు. ఏ సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందకుండా చేసినారు. ప్రజల దగ్గర చిన్న చిన్న కారణాల వల్లనే ఇచ్చే కొన్ని డబ్బులకి అన్ని ఆంక్షలు పెట్టినారు కదా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వైసీపీ కార్యాలయాలు అతి తక్కువ ధరకే లీజుకు తీసుకోవడము,
ఎంత మోసం చేసినట్లయితుంది. అది ప్రజలకు అందాల్సిన డబ్బు అందలేదు. అందుకే ప్రజలు వాళ్ళని ఓడించినారు. మా ప్రభుత్వం వచ్చింది, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు, ప్రజలందరికీ న్యాయం చేశారు. అదే విధంగా మా కర్నూలు భరత్ సార్ వచ్చినారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా అయినారు. ఇదంతా మా సార్ చేసిన మంచి కార్యాల వల్లనే ప్రజలు గుర్తించినారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది, భరత్ సార్ గెలవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.